షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో స్థానిక ఎన్నికలకి సన్నద్ధం అవ్వాల్సిన పరిస్థితులు సమీపిస్తున్నాయి. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్ పార్టీ జోష్లో ఉంది. ఇక ఎన్నికల సంఘం ఏర్పాట్లలో నిమగ్నం అవుతుంది. కోర్టులు ఇస్తున్నటువంటి డైరెక్షన్స్ మేరకు అతి త్వరలోనే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే జనసేన పార్టీ కూడా తెలంగాణ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఒక కార్యనిర్వాహక సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ జనసేన నేత డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. ఇటీవల సమావేశం జరిగింది. ఆల్రెడీ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఒక ఎన్నికల వాతావరణం వచ్చింది తెలంగాణలో. సో స్థానిక ఎన్నికలు కూడా రేపో మాపో అంటున్నారు. ఏంటి మీ మీటింగ్కి ఈ స్థానిక ఎన్నికలకి లింక్ ఉందా? రెడీ అవుతున్నారా? పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మా మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అన్ని జిల్లాల నాయకులతోని, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న నాయకులతోని రాష్ట్ర నాయకత్వం మీటింగ్ నిర్వహించి ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ప్రజల పక్షాన ఎక్కడైతే ప్రభుత్వ పథకాలు అందట్లేదో వాళ్ళకు పథకాలు అందేలాగా పోరాటం చేయాలి, ప్రజా సమస్యలను అధికారులకు వినిపించాలి. దానితో పాటు మనం గ్రామ స్థాయి నుంచి జిహెచ్ఎంసీ వరకు అన్ని ఎలక్షన్లో పోటీకి సిద్ధంగా ఉన్నాము. దానికి సంబంధించిన బూత్ మేనేజ్మెంట్ కానీ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి, ఎలక్షన్లకు సిద్ధంగా ఉండాలి అని చెప్పి రాష్ట్ర నాయకత్వం. ప్రతిసారి ఎలక్షన్స్ టాపిక్ వచ్చినప్పుడు జనసేన పార్టీలో కూడా ఒక హడావుడి మొదలవుద్ది. చివరి నిమిషంలో మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, మేము మద్దతు ఇస్తున్నాం అంటారు. సో ఈసారి ఏంటి, దాని మీద ఏమైనా క్లియర్ కట్ డైరెక్షన్ ఉందా? ఎందుకంటే ఉప ఎన్నిక అయిన వెంటనే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిన వెంటనే తెలంగాణలో డిఫరెంట్ వాతావరణం ఉంది. జనసేన పార్టీ మాత్రం ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి సమావేశం నిర్వహించింది. అది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల ముందే ఏం లేదండి. గత 4 నెలల నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ని పెట్టి ప్రతి నియోజకవర్గంలో అక్కడ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతానికి కృషి చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఎలక్షన్స్ వస్తున్నాయనే ఇన్ఫర్మేషన్తో ఇంకొంచెం మేము కూడా ఎలక్షన్ వర్క్ స్పీడప్ చేస్తాం. బూత్ మేనేజ్మెంట్, దానికి సంబంధించిన వర్క్స్ అన్నింటిని కూడా మేము స్పీడప్ చేసి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు కూడా పోటీ చేయొచ్చు అనే ఒక చర్చ నడిచింది. కానీ మద్దతు ఇచ్చారు చివరి నిమిషంలో. సో లాస్ట్ 1 వీక్లో ఆ ఈక్వేషన్స్ అన్నీ వచ్చినాయి డిస్కషన్కి. ఇప్పుడు హైదరాబాద్లోనే పోటీ చేస్తారా? జిల్లాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో కూడా జనసేన పార్టీ బరిలో దిగే అవకాశం ఉందా? ఉమ్మడి 10 జిల్లాలలో ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్నాం. అందులో దాంతోపాటు జిహెచ్ఎంసీలో కూడా మేము పోటీ చేస్తున్నాం. మాకు బలం ఎక్కడ ఉంది, ఏ నియోజకవర్గాల్లో ఉంది, ఏ మండలాల్లో ఉంది, అవి దాన్ని బట్టి రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకొని లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది పోటీ చేస్తుంది. అంటే బొత్తు ఉంటుందా? బీజేపీతో కలిసి వెళ్ళే అవకాశం ఉంటుందా మళ్ళీ ఇందులో? లేదా ఎన్డీఏ ఈక్వేషన్ కదా, ఎందుకంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూడా యాక్టివేట్ అవుతుందని ఒక చర్చ నడుస్తూ ఉంది. సో ఈ మళ్ళీ ఎన్డీఏ ఫార్ములా ఏమన్నా ఇక్కడ అమలు చేసే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా బీజేపీతోనే పొత్తు ఉంటుందండి. ఎందుకంటే వారం రోజుల క్రితం మన జరిగిన ఎలక్షన్స్లో కూడా మేము భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది, కలిసి చేసాము. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడ ఉంది కాబట్టి ఇక్కడ అదే ఉండాలని నేను నా వ్యక్తిగతంగా అభిప్రాయం సార్. ఇంకోటి మేజర్గా ఏంటి అంటే బీజేపీ, జనసేన 2 అన్నదమ్ములు ఎప్పుడూ కూడా. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ముందు చూపు ఒకటే సార్, ఒకటే. కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా వెళ్ళాలని వెళ్తాయని అనుకుంటున్నాను. కానీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ అంటున్నారు, ఒకవైపు 4 సభ్యులపైన డిస్క్వాలిఫికేషన్ పడవచ్చు. ఆల్రెడీ కోర్టులు కూడా చాలా సీరియస్గా డైరెక్షన్స్ ఇస్తున్నాయి, స్పీకర్ డెసిషన్ తీసుకోవాలని. ఉప ఎన్నికలు వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు వెనక్కి వెళ్తాయి అంటున్నారు. మీకున్న సమాచారం ఏంటి? ఇమీడియట్గా ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉందా? జరగాలి సార్. ఎందుకు జరగాలి అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం అవుతుంది ప్రజలకు. ఎలా అంటే ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్తాడు అంటే వాళ్ళకు గెలిచినప్పుడు ప్రజలకు సేవ చేయాలి, ప్రజల సమస్యలు పట్టాలి, ప్రజల సమస్య మీద పోరాటం చేయాలి. నువ్వు అధికార పార్టీలో ఉన్నవా, అపోజిషన్ పార్టీలో ఉన్నవా, ఏమి లేని పార్టీలో ఉన్నవా అనేది తర్వాత. నువ్వు ప్రజా సమస్యలు తీర్చడానికి, ప్రజా సమస్యల మీద గలం వినిపించడానికి ఏ పార్టీలో ఉంటే ఏంటి అంటే వీళ్ళకేంటి అంటే వాళ్ళ ప్రజా సమస్యల కన్నా వాళ్ళ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలు మారుతున్నారు. ఆ వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు కోసం అది ఎవరైతే మారుతున్నారో వాళ్ళ మీద డిస్క్వాలిఫై చేయాలి. మళ్ళీ ప్రజలు బుద్ధి చెప్తారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఎన్నికలు వస్తే ఈ ఎన్నికలు వెనక్కి వెళ్ళిపోతాయి అంటున్నారు కదా, అట్లా ఉందా? మీకు ఉందా సమాచారం దాని మీద? నాకున్న సమాచారం వరకు ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్స్ వచ్చాక ఏప్రిల్లో ఉప ఎన్నికలు వస్తాయని. ఇంకా వెనక్కి వెళ్తాయి అంటారు. ముందు స్థానిక ఎన్నికలు డిసెంబర్లో జరుగుతాయి అంటున్నారు కదా, స్థానిక ఎన్నికలు డిసెంబర్ ప్రిపేర్ అయిపోవాలి. సో మీ ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఎన్డీఏకి సంబంధించి 3 పార్టీల ఫార్ములాని క్షేత్రస్థాయిలో ఏమన్నా పరిశీలించే అవకాశం ఉంటుందా? ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కదా ఒక విధంగా. స్థానిక ఎన్నికల్లో కనుక తెలుగుదేశం,
బీజేపీ జనసేన కలిసి వెళితే తెలంగాణలో ఏమైనా పట్టు దొరికితే నెక్స్ట్ ఇంకా బలపడడానికి ఛాన్స్ ఉంటుంది, అటువంటి దిశగా ఏమైనా చర్చలు జరిగితే ఓన్లీ జనసేన బీజేపీనే కలిసి వెళ్ళే అవకాశం ఉందా? సార్ అక్కడ కూటమిలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఏర్పడుద్దని స్ట్రాంగ్ బాగా నేను నమ్ముతున్నాను సార్. ఎందుకంటే ఆల్టర్నేట్ లేదు సార్. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందో చూసారు, బయటికి వెళ్తే కొట్టేలా ఉన్నారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం పేరు తీస్తేనే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు దోచుకున్నంత వరకు దోచుకున్నది, ఇది ప్రత్యామ్నాయంగా ఉన్నది బీజేపీ. లేదు అసలు ఈ రేసుల మీద పెట్టిన కేసు కూడా గాల్లో తేలిపోద్ది అంటారు కేటీఆర్ గారు. ఇక దోచుకునే దాని గురించి ఎక్కడ డిస్కషన్ ఉంది అంటారు. గల్లీలో వెళ్ళి చెడ్డీ చేసుకునే పిల్లవాడిని అడిగినా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఎంత దోచుకున్నారో వాళ్ళ అహంకారానికే ప్రజలు ఆ రోజు కాంగ్రెస్ నచ్చి కాంగ్రెస్ ఓటు వేయలేదు. వాళ్ళ యొక్క అహంకారం, వాళ్ళు చేసిన పనులకు వాళ్ళు నచ్చక వీళ్ళకి ఓటు వేశారు తప్ప కాంగ్రెస్ నచ్చి వేయలేదు. ఈసారి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం అనేది తెలంగాణలో ఏర్పడుతుంది. కానీ టీడీపీని దగ్గర తీసుకోవడం కష్టం, రేవంత్ రెడ్డి గారికి ఒక అండర్స్టాండింగ్ ఉందనే చర్చ కూడా నడుస్తుంది. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? మీ డిస్కషన్స్లో, ఇంటర్నల్ డిస్కషన్స్లో ఏమైనా వచ్చిందా టీడీపీని కూడా కలుపుకొని వెళ్ళాలి? ఎందుకంటే ఏపీలో ఇనిషియేట్ చేసింది పవన్ కళ్యాణ్ గారే కదా, ముగ్గురం కలిసి వెళ్తేనే ప్రయోజనం, 100% అది సక్సెస్ ఫార్ములా అని చెప్పని అర్థమైంది. సో ఇప్పుడు అటువంటి ఇనిషియేషన్ ఏమైనా ఉంటుందా? అంటే రాష్ట్ర నాయకత్వం వాటి గురించి పరిశీలన చేస్తుండొచ్చు సార్. కాకపోతే ఏంటి అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ అంటే మీరు గ్రౌండ్ లెవెల్లో బూత్ మేనేజ్మెంట్ చేయండి, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సిద్ధంగా ఉండాలి. ఎలక్షన్లు వచ్చినప్పుడే మనం బూత్ మేనేజ్మెంట్ కాదు, ఓ పర్టికులర్గా మనకంటూ బూత్ మేనేజ్మెంట్ అదే ప్రతి బూత్కి 10 నుంచి 15 మంది సభ్యులు రెడీగా ఉండాలి. ఎక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఎక్కడ ఓటర్స్ నుండి మనం చనిపోయిన ఓట్లు ఇంకా తీయకుండా ఎక్కడ చేస్తున్నారు, ఈ బూత్ మేనేజ్మెంట్ మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి అనే మాత్రమే పార్టీ ఆఫీస్ నుంచి మనకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు విశ్లేషణ అందించినందుకు. ఇది తెలంగాణలో స్థానిక ఎన్నికలే ముందు జరుగుతాయి, ఉప ఎన్నికల ప్రస్తావన ఏప్రిల్ మార్చిలో ఉండొచ్చు అని చెప్పని మాధవరెడ్డి గారు అన్నారు. దానికి తగ్గట్టుగా జనసేన పార్టీ ఒక కార్యాచరణతో ముందుకెళ్తుంది. స్థానికంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్డీఏ ఫార్ములాని క్షేత్రస్థాయిలో ప్రయోగించడానికి సన్నద్ధం కావాల్సిన సందర్భంగా భావిస్తున్నట్టు మాధవరెడ్డి గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.